మన జీవితాల్లో అతిశయించడం ద్వారా, గర్వించడం ద్వారా కొన్నిసార్లు విజయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేన్ని బట్టో మనం గర్విస్తుంటాం. మన చదువును బట్టో, మన ధనాన్ని బట్టో, మనకున్నటువంటి సిరి సంపదలు బట్టో, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో, మనకున్నటువంటి కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో, బలాన్ని బట్టో, అందాన్ని బట్టో, దేని బట్టో మనం గర్విస్తుంటాం. దేవుడు అంటున్నాడు, గర్విస్తులు నేనేంటి విరోధిని అన్నాడు. దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడట. ఎవరైతే విర్రవీగుతున్న దుష్టత్వంతో ఉంటారో, విర్రవీగుతున్న గర్వంతో ఉంటారో, దేవుడు వారిని దీవించలేడు, వారిని అణిచివేస్తాడు. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం. ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి ముందే ఉంటుందట, ముందు గర్వం అతనిలో కనబడిన తర్వాత అప్పుడు నాశనం అవుతాడట. అందును బట్టి మాట వినకపోయేటువంటి స్వభావము, హెచ్చరికను ఖాతరు చేయనిటువంటి స్వభావము, అంటే మన జీవితాల్లో విజయాన్ని సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం మన అతిశయం, మన గర్వము మన జీవితంలో విజయాన్ని సాధించలేకుండా చేస్తుంది.